ఆ గన్ను మీదేనా? నాదే. గన్ను తీసింది మీరేనా? గన్ను మీ చేతులు ఉండేనా? గన్ను నా చేతిలో లేదు. గన్ను మీ చేతులు ఉండేనా? లేదు, నా చేతిలో లేదు. గన్ను నాదే అబ్బా. నీకు నమ్మనీకి రెడీగా లేదు కానీ నేను చెప్తా స్టోరీ ఏమైంది. నీకు కాదని నేను అంటలేదు కదా. చెప్పండి. సో అప్పట్లో నాకు కొద్దిగా తాగుడు అలవాటు ఉండే. నేను లేదని బాగా తాగుతుండేనా? తాగేటోని. నేను పతిత్తు సొక్కం పూస అని అందుకే చెప్పిన కదా, ఐ హ్యావ్ డన్ సమ్ రాంగ్స్ ఇన్ మై లైఫ్ బట్ ఐ హ్యావ్ గెయిన్ సంథింగ్ ఫ్రమ్ దట్ నాట్ టు డూ ఎనీ మోర్ రాంగ్స్. నీకు అర్థమైందా? కొన్ని తప్పుల నుంచి నేను నేర్చుకున్నా, మళ్ళీ అట్లాంటి తప్పులు చేయొద్దు, ఆ తప్పుడు దారి ఎంచుకోవద్దు అని చెప్పేసి. దానివల్ల నా పేరు ఎంత ఖరాబ్ అయిందో నాకు తెలుసు. నా ఐడెంటిటీ నేను కోల్పోయినా. ఐ హావ్ లాస్ట్ మై ఓన్ ఐడెంటిటీ. ఒకవేళ ఆ ఐడెంటిటీ ఉంటే నువ్వు అన్నట్టు ఏదో కాన్స్టిట్యున్సీ ఎత్తుకునేటోనే. అర్థమైందా? నేను సరి లేకపోతేనే కదా ఆ సిచ్యువేషన్ వచ్చింది. నేను సరి ఉంటే ఈ పార్టీకి చాలా మందికి దారులు చూపించేటోను నా కాన్స్టిట్యున్సీలో. ఏదైనా కాన్స్టిట్యున్సీ కదా నువ్వు అన్నది. సో అదేమైందంటే సిచ్యువేషన్, ఆ రోజు నేను అక్కడ పార్క్ హోటల్ ఉంటుంది, అదేంది మన ఆర్కే బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఉంటుంది. పార్క్ హోటల్లో జనరల్గా ఫ్రెండ్స్ తోటి అందరితో కూర్చున్నా. నాకు ఆ రోజు ఎక్కువ అయిపోయింది. ఐఎమ్ టోటలీ ఓవర్ డోస్డ్. నాకు గుర్తులేదు ఉన్నది చెప్తున్నా. ఓవర్ డ్రగ్ అబ్సల్యూట్లీ. నేను బాగా తాగిన, నాకు గుర్తులేదు. సో తాగినప్పుడు ఏంటంటే నాకు గుర్తుండదు జనరల్గా. సో సాయిరామ్ పార్లర్ అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ జనరల్గా 24 గంటలు ఉంటుంది. మన సాయిరామ్ పార్లర్ సర్కిల్ దగ్గర పోయినాను నేను తినడానికి. తాగిన తర్వాత తినాలి కదా, లేకపోతే పొద్దున్న లేసే డిహైడ్రేట్ అయిపోతుంది, అదంతా కథా కార్యక్రమం ఉంటుంది కాబట్టి. సో ఇడ్లీ తిందామని చెప్పేసి డ్రైవరు నేను అందరం వాడు బండి తీసి వాడు నడుపుతుంటే నేను పోతున్నా. సో అక్కడ ఏమైందంటే సిచ్యువేషను, నేను తినుకుంటా నా జాగాలు నేనున్నా, నా వెనకాల కిరణ్ వాని పేరు కూడా నాకు ఐడియా లేదబ్బా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాడు, నా పేరు కూడా ఐడియా లేదు. వాడు ఎవరితోటో లొల్లి పెట్టుకొని, వాడు నా పక్కన వేరే పిల్లోడు చెప్పిన నా ఫ్రెండ్ కిరణ్ అని చెప్పి ఇంకోడు, వాని ఫ్రెండ్ వీడు. సో వాడు కిరణ్ గాడేమో అరే వాని బెదిరిపోరగా కార్లో గన్ను ఉన్నది వాడేవాడరా నేను అన్నికంటే నాకు ఆ సిచ్యువేషన్ కూడా తెలియదు. నేను మంచిగా ఇడ్లీ తింటాను నా పని నేనికి. వాడు వాని గన్ను పెడితే ఎవరిదైనా తప్పది. ఎవడు పెడతాడు ఆ గన్ను మంద అయినాక? అసలు ఒక మాట పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? చేసేదే లంగపని తాగుడు, దాంతోపాటు ఇది ఇంకా లంగపని. బెదిరించడం అనేది ఇట్ ఈస్ లిటరల్లీ క్రైమ్, 100% క్రైమ్. సో అది అయిపోయిన తర్వాత వాడు 100కి ఫోన్ కొట్టినట్టు ఉన్నాడు. ఉన్నది చెప్తున్నా. పోలీసు వాళ్ళు వచ్చి 5 నిమిషాల్లో వచ్చి రోయ్ 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 అనగానే వాడు భయపడి గన్ను నా చేతిలో పెట్టి వాడు ఫరారు. నేను నా పాటికి నేను ఇడ్లీ తింటారా, నా ప్రాణానికి నేనున్నా. ఇప్పుడు ఇడ్లీ తింటుంటే మీ చేతులు గన్ను ఎట్లా పెట్టినారు? అదే చేతులు కడుక్కున్నా, ఇట్లా కూర్చున్నా. పోలీసు వాళ్ళు నాకు అసలు ఐడియా లేదు అక్కడ ఏమైందో సిచ్యువేషన్. తీరా చూస్తే గన్ను మీ చేతులు, గన్ను నా చేతిలోకి వచ్చి అని నాకు సోయి లేదంటున్నా కదా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మై పాయింట్. ఐఎమ్ నాట్ ఇన్ కాన్షియస్. నేను చెడ్డీ మీద ఉన్నబ్బా, నేను ఉన్నది చెప్తున్నా. ఐ వాజ్ ఆన్ షార్ట్. చెడ్డీ మీద గన్ను చేతులు దొరికింది కాబట్టి పోలీసు వాళ్ళు షార్ట్ మీద ఉన్నా కాబట్టి ఒక రోజు మొత్తం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి. ఒక రోజు ఏం కూర్చోబెట్టలే కానీ అప్పుడు ఆల్రెడీ పొద్దున్నే 4 గంటలకి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్లో, ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పొద్దున వదిలేశారు 8 గంటలకు 9 గంటలకి. నాకు గుర్తులేదా. మా అయ్యి వచ్చిండు, అయ్యా మా డాడీ వచ్చిండు, రవికుమార్ గారు మా నాన్నగారు వచ్చేసి బయటికి వచ్చి మా కొడుకు ఏం తప్పు లేదండి, ఇది సిచ్యువేషన్, ఇగో ఇది దాని లైసెన్స్ కాపీ అంత ఇచ్చేసి, సార్ బెదిరియడం తప్పు సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. నాకు కూడా చెప్పారు, నాకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను కాదని నేను అంటలేను, బట్ దట్ ఈస్ ఫాల్ట్ ఆఫ్ మైండ్. నేను అసలు వెపన్ కార్లు ఎందుకు పెట్టుకోవాలి? నేను నాకు తీట అర్థమైపోయింది అప్పుడు. సో అది ఆ ఏజ్ అట్లాంటిది క్రాంతి. దట్ ఏజ్ ఆఫ్ టీనేజ్, సమ్వేర్ 22, 24, ఏదో చూపించుకోవాలి, ఏదో చేయించుకోవాలని చెప్పి ఆడ పెట్టుకుంటాం కదా. సో దట్ ఐ అండర్స్టూడ్. 25 అది మంచిగా అన్ని రకంగా. అదేంది టీవీలో ఇంకోటి కూడా వచ్చింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు చెప్పిన, వాళ్ళ కొడుకు సాయి పేరు చెప్పిన అని చెప్పి కూడా వచ్చింది. వాళ్ళు నేను రిలేటివ్లు అని చెప్పేసి. నాకు అసలు సంబంధమే లేదు, ఉన్నది చెప్తున్నా. సాయి నన్ను కలిసేటోను అప్పట్లో, కానీ నాకు రిలేటివ్ అని చెప్పేసి ఏదేదో తెలుసు కదా. ఇక అది వేసేసి రా స్వింగ్లో. నేను హోస్ట్ నుంచి వచ్చేసరికి ఇదంతా బయట చర్చ అయిపోయింది కదా. రైట్. ఇప్పటికి కూడా గన్ను చేతులు ఉన్నదా లేదా? గన్ను చేతులు ఉన్నదా లేదా? ఇప్పటికి కూడా ఇంట్లో ఉంటుంది. చేతులు ఎందుకు ఉంటుంది? ఉంటుంది పక్క. తీసుకున్నాం కదా పోయి మా డాడీ కాపీ తీసుకొచ్చి చూపెట్టిన అయిపోయింది కదా. మాటికి నీళ్ళు అవుతున్నావన్నా భయపడా, లేకపోతే ఏమనిపించింది? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు జనరల్గా ఇంత అవుట్ స్పోక్ చేయ క్రాంతి. నేను ఐఎమ్ నాట్ అన్ అవుట్ స్పోకర్, ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్, సైలెంట్ పర్సన్. నా ప్రాణానికి నేను ఉంటాను, నా దాటికి నేను. అదే రీజనా, లేకపోతే నీళ్ళు తాగే గ్యాప్లా ఎట్లా చెప్పాలని ఆలోచించుకుంటారా? అంటే నీళ్ళు తాగే గ్యాపుల్ని ఆలోచించుకునే అంత శక్తి ఉంటే ఈ పార్టీకి నేను ఏదో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి స్థాయిలో కానీ ఎక్కడ ఉండేటారు. అంత తాగే గ్యాపుల్ని. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నారు కాబట్టి అడుగుతుంది ఈ ప్రశ్న. మీకు ఈ స్టేట్ల, తెలంగాణలో, అటు ఏపీలో, బెంగళూరులో, గోవాలో, పాండిచ్చేరిలో పరిచయాలు ఉన్నాయి పెద్ద పెద్దోళ్ళతోటి అని చెప్పేసి విన్నా. ఈ ఫేకుడా నిజమేనా ఇది? మోడీ గారికి ఈ స్టేట్లకి సంబంధం ఏందో నాకు అర్థమవుతుంది నీ క్వశ్చన్. మోడీ గారికి వస్తా, అక్కడికి కూడా వస్తా.
సో నేను అడిగింది ఏంటి అంటే మీకు బీజేపీ నాయకులతోటి బీజేపీ బ్యూరోక్రాట్స్ అంటే ఎవరైతే బీజేపీ బ్యూరోక్రాట్స్ అనేది తప్పు. మళ్ళీ చెప్తున్నా క్రాంతి, పార్టీ ఈజ్ నాట్ ఎ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీ ఈజ్ ఇండిపెండెంట్. దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద ఇండియా. దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ డోంట్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ పార్టీ. బ్యూరోక్రసీ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్. పార్టీ నిబంధనలు వేరుంటాయి, బ్యూరోక్రసీ వాళ్ళ డాక్యుమెంటేషన్ వాళ్ళ ప్రాసెస్ వేరుంటది. దొరికింది కదా క్రాంతి దొరికిందని మస్తు చేసుకున్నావు అన్న. అట్లనే కాదు క్రాంతి, నువ్వు నన్ను జనరల్ గా లేనిది ఉన్నట్టు నువ్వు జనరల్ గా నన్ను ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి నన్ను క్వశ్చన్లు అడుగుదామని చెప్పి నువ్వు అంటున్నావు చూడు. మరి నువ్వు జనరల్ గా బ్యూరోక్రసీని తప్పు పడితే నేను ఛాన్సే లేదు క్రాంతి. మనం ఈ స్థాయిలో ఉన్నామంటే బ్యూరోక్రసీ అండ్ రూలింగ్ పార్టీ ఈజ్ ఆల్వేస్ దేర్. మనం ఈ స్థాయిలో ఉన్నాం. నేను కూడా ఒప్పుకుంటా, టేకింగ్ టు బ్యాక్ మై వర్డ్స్. మీకు నేను అడుగుతున్నా ఓపెన్గా, పాండిచేరిలో గోవాలో పరిచయాలు ఉన్నాయా లేవా? నువ్వు అడిగిన అన్ని స్టేట్లలో ఉన్నాయి. స్టేట్లనే నేను చెప్పని అవసరం లేదు కదా. పాండిచేరి అయినా పర్లేదు, గోవా అయినా పర్లేదు, కర్ణాటక అయినా పర్లేదు, తెలంగాణ అయినా పర్లేదు, ఆంధ్రప్రదేశ్ అయినా పర్లేదు. సౌత్ రీజియన్, ఇండియా సౌత్ ఇండియా నేను ఏ రోజు చెప్పా, ఇండియా సౌత్ ఉన్నాయి. నాకు పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప ఇవి చేయాలి అవి చేయాలని చెప్పి నాకేమి